రాజకీయ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. అందులోని వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా రాజధానిలో వెలిసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసిరిన కొడాలి నాని ఎక్కడ దాక్కున్నావు బయటకు రా అంటూ భారీ ఫ్లెక్సీ వెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయము, అలాగే 11 సీట్లకు పరిమితం అవడము, టీడీపీ కూటమి భారీ అత్యధిక మెజార్టీతో సీట్లు రావడము, ఇదంతా కూడా రాజకీయ రచ్చకు దారి తీస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా గతంలో టీడీపీపై వ్యక్తిగత విమర్శలు, అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై కక్ష కావచ్చు, అలాగే వారిపై కౌంటర్ అటాక్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ సంఖ్యలో ముందుగా కొడాలి నాని ముందుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొడాలి నానికి టీడీపీకి చాలా పెద్ద యుద్ధమే జరిగింది. చంద్రబాబు నాయుడుపై, అలాగే లోకేష్ పై వ్యక్తిగతంగా కుటుంబంపై కూడా దూషించే విధంగా, అలాగే విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా గతంలో పెద్ద రచ్చ జరిగింది. అయితే ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నానిని టార్గెట్ కొడాలి నాని బయటికి రావాలని చెప్పి కూడా వాళ్ళ ఇంటి వద్దకు వెళ్లి టీడీపీ విద్యార్థి నాయకులు కూడా వెళ్లి చేసినటువంటి రభస మనం చూసాం. అయితే తాజాగా రాజధాని ప్రాంతంలోనూ, అలాగే గుడివాడ ప్రాంతంలోనూ కూడా నానిపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదైతే మనకు మన కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అని చెప్పి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పుడు కౌంటర్ గా ఫ్లెక్సీలో వెలిసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయనకు బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా అని చెప్పి కొడాలి నాని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. సో అదే తెలిసేలాగా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు కట్అవుట్ ఒక బొమ్మ అక్కడ పెట్టేసి అక్కడ కొడాలి నాని బూట్ పాలిష్ చేస్తున్నటువంటి ఫ్లెక్సీలను క్రియేట్ చేసి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు గుడివాడలోను, అటు రాజధాని ప్రాంతంలో ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ గా చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నాని ఇంతవరకు బయటికి రాలేదు. ఏదైతే తన ఇంటి మీద దాడి జరిగిందో ఆ తర్వాత పేరు నాని, కొడాలి నాని ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత నుంచి కూడా కొడాలి నాని ఇంతవరకు బయటికి రాలేదు. సో ఎక్కడున్నా కూడా కొడాలి నాని, సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలంటూ కూడా ఈ ఫ్లెక్సీలలో సందేశం ఇస్తూ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నటువంటి కన్నపర్తి శ్రీనివాసరావు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున రాజధాని ప్రాంతంలోనూ, అటు గుడివాడ నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని మరి దీనిపై టీడీపీ శ్రేణులు ఖచ్చితంగా కొడాలి నాని ఎక్కడున్నా బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర బూట్ పాలిష్ చేసుకుంటూ ఆయన దగ్గర నువ్వు జీవితం గడపాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే మరి వైసీపీ శ్రేణులను టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి రెచ్చగొట్టే ధోరణికి దారి తీసేటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, అలాగే పోలీసులు ఎలా ఊరుకున్నారు, ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదంటూ కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. అంటే ఏంటి ఏపీలో జరిగే ఫ్లెక్సీల రగడలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు రాజకీయ కక్షలకు తన పాలనలో తావులేదని చంద్రబాబు చెప్పారు. మరి ఇలాంటి సంఘటనలపై ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమిగా ఉన్నటువంటి వీరందరూ కూడా కక్ష రాజకీయాలకు ఇది సమయం కాదు, మనము రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది కూడా ఇదే అంశంపై అని చెప్పి కూడా వారు చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు గతంలో వారిని ఇబ్బంది పెట్టడం, అలాగే చంద్రబాబు పై, అలాగే నారా లోకేష్ పై, భువనేశ్వర్ పై వ్యాఖ్యలు చేసిన వాటిని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. సో వాటిని జీర్ణించుకోలేకపోతున్నారు. మా అధినాయకులు మిమ్మల్ని క్షమించి వదిలేసినా కూడా మేము క్షమించామని చెప్పి అన్న రీతిలో టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ రచ్చ అయితే ఏదైతే ఉందో ఆ రచ్చపై భారీగా చర్చ అయితే కొనసాగుతోంది. ఈ ఫ్లెక్సీల గొడవ మాత్రం ఇప్పటికే సద్దుమణిగే పరిస్థితి అయితే లేదు. కొడాలి నానినే ముఖ్యంగా టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకులు
ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేయడం కావచ్చు, ఆయనపై వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద చర్చ అలాగే పెద్ద గొడవ కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ అసహనము వ్యక్తం చేస్తూ వేసినటువంటి ఫ్లెక్సీలపై వారికి ఉన్నటువంటి పేషెన్స్ ఏదైతే ఉంటుందో ఓర్పు ఇద్దరు మధ్య గొడవలు సృష్టించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు టీడీపీ వర్గాలు కావచ్చు, వైసీపీ కొడాలి నాని వర్గాలు కావచ్చు, గొడవలకు విధ్వంస ఘర్షణకు దిగే వాతావరణం లేకుండా చూడాలని చెప్పి కూడా మిగతా ప్రజా సంఘాలు కావచ్చు, అటు మిగతా రెండు పార్టీల్లో ఉన్నటువంటి శాంతి పరులు కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొడాలి నాని ఈ ఫ్లెక్సీపై ఎటువంటి సమాధానం కానీ రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. మరి ఫ్లెక్సీల రగడ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుందా, ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టే పరంగా పోలీసులు ఏమైనా చర్యలు చేపడతారా అన్నది కూడా మనం చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.